రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో కురిసిన భారీ వర్షానికి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బాకారం నుంచి నాగిరెడ్డిగూడ వెళ్లే దారి పూర్తిగా జలమయమైపోయింది. మొయినాబాద్లోని క్రికెట్ గ్రౌండ్లు నీట మునిగాయి. నిన్న రాత్రి పడుకున్నప్పుడు వర్షం ప్రారంభమై ఉదయం లేచేసరికి వరద పరిస్థితి అంతా గ్రామస్తులు చూసి ఆందోళన చెందుతున్నారు. క్యుములో నింబస్ మేఘాలు రావడం వల్లే వర్షం ఏకధాటిగా కురిసిందని నిపుణులు చెబుతున్నారు. పలు ఫామ్ హౌజులు కూడా పూర్తిగా జలమయమయ్యాయి. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి మొత్తం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బాకారం నుంచి నాగిరెడ్డిగూడ వెళ్లే దారి పూర్తిగా నీట మునిగిపోయింది. అటు నుంచి రాకపోకలు పూర్తిగా బంద్ అయిపోయినాయి. సో ఎటు వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడే ఉన్నటువంటి పరిస్థితి. మొయినాబాద్లోని క్రికెట్ గ్రౌండ్స్ కూడా నీట మునిగిపోయాయి. నిన్న రాత్రి పడుకున్న తర్వాత వర్షం ప్రారంభమై ఉదయం లేచేసరికి మొత్తం పూర్తిగా వరద వచ్చిందంటూ గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. సో ఇంత భారీ వర్షాన్ని చూసి వాళ్ళు షాకు గురవుతారు. ఎందుకంటే వర్షం మెల్లగా స్టార్ట్ అయింది, కానీ ఉదయం లేచి చూసేసరికి మొత్తం రోడ్లు మొత్తం నిండిపోయాయి. ఎక్కడికక్కడ జలమయం అయిపోయినటువంటి పరిస్థితిని చూసి గ్రామస్తులు మొత్తం ఆందోళన చెందుతున్నారు. క్యుములోనింబస్ మేఘాలు రావడం వల్లే వర్షం ఏకధాటిగా కురిసిందని నిపుణులు చెబుతున్నారు. పలు ఫామ్ హౌజులు కూడా పూర్తిగా జలమయమైపోయాయి. సో మొయినాబాద్ చుట్టుపక్కల ఎక్కువగా ఫామ్ హౌజులు ఉంటాయి. ఆ ఫామ్ హౌజ్లో కూడా నీరు భారీగా చేరినటువంటి పరిస్థితి. ఇసుక ఆకాశానికి చిల్లు పడిందా అన్నటువంటి స్థాయిలో నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో రంగారెడ్డి జిల్లాలోని చాలా వరకు గ్రామాలు పూర్తిగా ఎఫెక్ట్ అయ్యాయి. మా ప్రతినిధి అంజుమ మరింత సమాచారం ఇస్తారు. అంజుమ, మనం విజువల్స్ చూస్తున్నాం. మొత్తం ఎక్కడెక్కడ మొత్తం జలమయమైపోయినటువంటి రోడ్లు మనం చూస్తున్నాం. చాలా వరకు గ్రామాలకు రాకపోకలు కూడా తెగిపోయాయి. సో రంగారెడ్డి జిల్లాలో ఇంకా ఎన్ని ప్రాంతాలు, ఏ గ్రామాలు, ఏ మండలాలు ఇంత ఎఫెక్ట్కు గురయ్యాయి? ఎస్ రాజేష్, నిన్న సాయంకాలం ఒక్కసారిగా మారినటువంటి వాతావరణము, అదేవిధంగా మోస్తారుగా మొదలైనటువంటి వర్షం భారీ వర్షానికి దారి తీసింది. మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే నిన్న రంగారెడ్డి జిల్లాలోనే అత్యధికంగా వర్షపాతం నమోదయ్యింది. దాదాపు 14 సెంటీమీటర్ల మేర అక్కడ వర్షపాతం అయితే నమోదయ్యింది. అంటే ఇది అత్యంత భారీ వర్షం కింద మనము నమోదు చేసుకోవచ్చు. మనకి ఇటు రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలలో కూడా అతి భారీ వర్షపాతం అయితే నమోదయ్యింది. ఇక నిన్న కురిసినటువంటి వర్షానికి ఇటు రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే పలు ప్రాంతాలలో మనకి మొత్తంగా రోడ్లన్నీ కూడా నీట మునిగిపోయాయి. ఎక్కడికక్కడ రాకపోకలకి అంతరాయం కూడా కలిగింది. ఇటు బాకారం జాగిరిలో ఉన్నటువంటి ఎర్రకుంట చెరువు నుంచి వచ్చే దారి పూర్తిగా కూడా మనకి అదంతా కూడా మొత్తం మనకి నీటితోటి నిండిపోయి ఉంది. అసలు పొలాల వైపు వెళ్ళలేనటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే దీంతో పాటుగా మనకి ఇటు నాగిరెడ్డిగూడ వైపు వెళ్ళేటువంటి దారి మొత్తంగా కూడా జలమయం అయిపోయింది. అక్కడి నుంచి రాకపోకలు సాగించడానికి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలైతే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక దీంతో పాటుగా చూసుకుంటే అక్కడ చుట్టుపక్కల ఏవైతే మనకి పంట పొలాలు ఉన్నాయో, లేదంటే ఫామ్ హౌస్లు ఉన్నాయో, అటువైపు వెళ్లే దారులన్నీ కూడా మొత్తం నీట మునిగిపోయి ఉదయం నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు, అదేవిధంగా అక్కడ సంబంధిత స్థానికులు వాళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులను అయితే ఎదుర్కొంటున్నారు. ఈ రోజు కూడా మనం చూసుకుంటే ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి ఉండే అవకాశం కూడా కనిపిస్తోంది. ఎందుకంటే మనకి గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసలు వర్షాలు లేవు. అక్కడక్కడ అడపదడప
గడప వర్షాలను మాత్రమే చూసాం, కానీ ఇంత స్థాయిలో భారీ వర్షాలను మాత్రం మనం చూడలేదు. కానీ నిన్న ఒక్కసారిగా మొత్తంగా వాతావరణం మారిపోయి నిజంగానే ఆకాశానికి చిల్లు పడిందా అన్న విధంగా చాలాసేపు మనకి భారీ వర్షపాతం అయితే నమోదయ్యింది. అంటే ఈ గత సో ఇప్పటికి కొంతకాలంగా అంజమా వాతావరణ శాఖ నుంచి ఏ జిల్లాలకు ఎటువంటి అలర్ట్స్ జారీ చేయబడి ఉన్నాయి ఇప్పటికే? ఎందుకంటే సడన్గా అంటే మెల్లగా స్టార్ట్ అవుతున్నటువంటి వర్షం ఇలా భారీ వర్షంగా మారుతుంది కాబట్టి ఇప్పటిదాకా ఏ జిల్లాలకి అలర్ట్స్ చేశారు? ఎస్ రాజేష్, అయితే ఈ రోజు చూసుకుంటే వాతావరణ శాఖ మనకి ప్రధానంగా ఇటు హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూల్ ఈ జిల్లాలలో మనకి మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా ఎల్లో అలర్ట్స్ అయితే జారీ చేసింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురుస్తుంది అని మాత్రము తెలిపింది. అయితే సాయంకాలం సమయంలో మరి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది చూడాలి. ఎందుకంటే వర్షాలతో పాటు మనకి గరిష్ట ఉష్ణోగ్రతలు అంటే ఎండ తీవ్రత కూడా అత్యధికంగా ఉంటుంది అని చెప్పేసి అని పేర్కొంది. ఒకవేళ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటే క్యుములోనింబస్ మేఘాలు అనేవి ఏర్పడి సాయంకాలం సమయంలో మళ్ళీ ఇదే విధమైనటువంటి ఏదైతే పరిస్థితి ఉందో అది పునరావృతం అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. సో ఈ రోజు ఎండ ప్రభావం గనక ఎక్కువగా ఉంటే మళ్ళీ సాయంకాలం సమయంలో మళ్ళీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం ఇదే స్థాయిలో మనం భారీ వర్షాలను చూసే అవకాశం కూడా ఉంది. సో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలు అత్యవసరం అయితే తప్ప వర్షాలు కురిసే సమయంలో బయటకు రాకూడదు అని వాతావరణ శాఖ సంబంధిత అధికారులకు ఎప్పటికప్పుడు అలర్ట్స్ అనేవి పంపిస్తూనే ఉంది. దీంతో పాటుగా ఈ వర్షాలు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడుకొని ఉంటాయని ఎక్కడైతే మనకి అలర్ట్స్ ని జారీ చేశారో ఆ ప్రాంతాలలో గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా పేర్కొంది. సో ఈ రోజు నుంచి రానున్న 3 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఇదే విధంగా ఉండే అవకాశం ఉంది. అయితే ఈ రోజు రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్ ఈ జిల్లాలకి ఎల్లో అలర్ట్స్ అయితే ఇవ్వలేదు. కానీ రేపు చూసుకున్నట్లయితే మనకు రంగారెడ్డికి ఎల్లో అలర్ట్స్ అయితే ఇచ్చారు. అక్కడ మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. అదేవిధంగా ఎల్లుండి కూడా, రేపు ఎల్లుండి ఇటు రంగారెడ్డి జిల్లాకైతే ఎల్లో అలర్ట్స్ ఉంది. మరి ఈ వర్షానికి సంబంధించినటువంటి నీరైతే ప్రస్తుతం ఎక్కడికక్కడ నిలిచిపోయి ఉంది. ఈ రోజు సాయంత్రం వరకు అది క్లియర్ అయితే రాకపోకలు సాగించడానికి వీలుంటుంది. కానీ రాత్రి సమయంలో మళ్ళీ ఇదే విధమైనటువంటి వర్షం పడితే అక్కడి గ్రామస్తులు, స్థానికులు మళ్ళీ ఇదే విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అయితే ఉంది అని మనం చెప్పుకోవచ్చు. కానీ మరి ఆ వాటర్ లాగింగ్స్ అనేవి మరి అక్కడ ఉన్నటువంటి అధికారులు క్లియర్ చేసే ప్రయత్నం చేస్తారా, లేదంటే అదే విధంగా వదిలేస్తారా, ఏంటి పరిస్థితి అనేది అయితే ఇంకా తెలియాల్సి ఉంది రాజేష్. రైట్, థ్యాంక్ యూ అంజమా. బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం రంగారెడ్డి జిల్లాలో నిన్న రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి వరద ఎట్లా ప్రవహిస్తుందో మనం చూస్తున్నాం. రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి. రాత్రి పడుకునే ముందు మామూలుగా ఉన్నటువంటి వాతావరణం మెల్లగా వర్షం స్టార్ట్ అయింది, అది మాత్రమే తెలుసు ఆ ప్రజలకి. కానీ మార్నింగ్ లేచి చూసేసరికి మొత్తం భారీ వర్షంతో రోడ్లన్నీ పూర్తిగా జలమయమైపోయాయి. సో 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంటుంది. అనేక జిల్లాలకంటూ వాతావరణ శాఖ చెప్తుంది. అనేక జిల్లాలకు కొన్ని అలర్ట్స్ కూడా, రెడ్ అలర్ట్స్ కావచ్చు, ఆరెంజ్ అలర్ట్స్ కావచ్చు జారీ చేస్తుంది వాతావరణ శాఖ.